కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గ్రామైక్య సంఘంలోని నగదు గోల్మాల్ చేశాడు బుక్ కీపర్. బంటుమిల్లి మండలం నారాయణపురానికి చెందిన బుక్ కీపర్ బొమ్మిడి భువనేశ్వరి గ్రామంలోని గ్రామైక్య సంఘానికి చెందిన ₹1,00,000 నగదు ఫోర్జరీ సంతకాలతో డ్రా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో పనిచేసిన బంటుమిల్లి మండలం ఏపీ ఎండీ శ్రీనివాస్తో కలిసి బుక్ కీపర్ భువనేశ్వరి ఫోర్జరీ సంతకాలు చేసి నారాయణపురానికి చెందిన గ్రామైక్య సంఘంలోని వివో అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారని నిరసన తెలియజేశారు. ఆమె లెక్కలు చెప్పమంటే వాళ్ళ ఇంటి పతికి తగాదా పోతున్నారు మా మీద. అర్జున్ వాడు 2 గ్రూపులు, మా ఊర్లో 16 గ్రూపులు ఉన్నాయి. 18 మంది గ్రూపులు, 175 మంది ఉన్నాము. 175 మందిలో 138 మంది సంతకాలు చేసి లెక్కలు చెప్పమని అడగ్గా గ్రామంలో పంచాయతీ సొసైటీ ప్రెసిడెంట్ బుక్ కీపర్ని దాతన్నాడయ్యా. బుక్ కీపర్ని దాతన్నాడు. ఆ విషయం కృష్ణప్రసాద్ గారి దగ్గరికి మేము తెలియపరచడానికి నేను వెళ్తే ఎవరమ్మా అని కాడ అడగలేదు మా ఎమ్మెల్యే గారు. మరి నా ఊరికి వచ్చినప్పుడు డోక్రా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే తెలియపరచాలి కదా. దొంగలను దాయవలసినంత అవసరమే వచ్చిందయ్యా. బొమ్మిడి భువనేశ్వరి బుక్ కీపర్గా ఎన్నుకున్నాము. అప్పుడు ఆమె లెక్కలు చెప్పమంటే వాళ్ళ ఇంటి పతికి తగాదా పోతున్నారు మా మీద. అర్జున్ వాడు 2 గ్రూపులు, మా ఊర్లో 16 గ్రూపులు ఉన్నాయి. 18 మంది గ్రూపులు, 175 మంది ఉన్నాము. 175 మందిలో 138 మంది సంతకాలు చేసి లెక్కలు చెప్పమని అడగ్గా గ్రామంలో పంచాయతీ సొసైటీ ప్రెసిడెంట్ బుక్ కీపర్ని దాతన్నాడయ్యా. బుక్ కీపర్ని దాతన్నాడు. ఫస్ట్ నేను గ్రామీణ సంఘంలో ప్రెసిడెంట్ అయితే మామూలుగా నాకైతే మీటింగ్ గానికి రావాలని పెట్టింది. ఫస్ట్ మాకు తెలియదు కదా. మీటింగ్ గానికి వెళ్ళేవాళ్ళం పక్క రోజు 2 రోజులకు ఒకసారి మీటింగ్ జరిగేది. వెళ్ళేవాళ్ళం, వెళ్ళి వచ్చేవాళ్ళం. మరి అయితే అంటే నేను 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక మళ్ళీ వేరే వాళ్ళు అనుకున్నాను ఇవ్వలేనంటే. ఇంకా మొన్న ఏమైందంటే ఇలాగా మీటింగ్ పెట్టాలి, ఈ వాళ్ళు డబ్బులు చూపిస్తలేదు బుక్కేపరని వీళ్ళందరూ అన్నప్పుడు మరి నువ్వు కూడా ఉండవు, ఫస్ట్ నువ్వే ఉండవుగా గ్రామీణ సంఘంలో ప్రెసిడెంట్ గారు. మరి లెక్క ఏంటి ఏమైనా చెప్పిందని అడిగితే నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు, నాకు అసలు అని తెలియదు. మాకు నేను మీటింగ్ అని వెళ్ళి వస్తూ ఉండేదని ఆ డబ్బుల గురించి అవి నాకు తెలియదు అని అంటే మా తోడుకోళ్ళు వచ్చి బుక్కేపర్ గారు వచ్చంటే మీకు లెక్కలు అడిగితే చెప్పేదని చెప్పక్క అని చెప్పమని చెప్పింది. ఇప్పుడు ఫస్ట్ నేను గ్రామీణ సంఘంలో ప్రెసిడెంట్ అయితే మామూలుగా నాకైతే మీటింగ్ గానికి రావాలని పెట్టింది. ఫస్ట్ మాకు తెలియదు కదా. మీటింగ్ గానికి వెళ్ళేవాళ్ళం పక్క రోజు 2 రోజులకు ఒకసారి మీటింగ్ జరిగేది. వెళ్ళేవాళ్ళం, వెళ్ళి వచ్చేవాళ్ళం. మరి అయితే అంటే నేను 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక మళ్ళీ వేరే వాళ్ళు అనుకున్నాను ఇవ్వలేనంటే. ఇంకా మొన్న ఏమైందంటే ఇలాగా మీటింగ్ పెట్టాలి, ఈ వాళ్ళు డబ్బులు చూపిస్తలేదు బుక్కేపరని వీళ్ళందరూ అన్నప్పుడు మరి నువ్వు కూడా ఉండవు, ఫస్ట్ నువ్వే ఉండవుగా గ్రామీణ సంఘంలో ప్రెసిడెంట్ గారు. మరి లెక్క ఏంటి ఏమైనా చెప్పిందని అడిగితే నాకేం తెలియదు, నేనేం చెప్పలేదు, నాకు అసలు అని తెలియదు. మాకు నేను మీటింగ్ అని వెళ్ళి వస్తూ ఉండేదని ఆ డబ్బులు ఈ సంతకాలు చేసినందుకు ఇంటింటికి వెళ్ళి మీరు సంతకాలు ఎందుకు చేశారు అని చెప్పి గ్రూప్ సభ్యుల దగ్గర గొడవ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ₹1,00,000 గ్రామంలో గ్రూప్ సభ్యులకు తెలియకుండా ₹1,00,000 తీసేశారు. అది కూడా ఫోర్జరీ సంతకాలు.
ఫోర్జరీ సంతకాల ద్వారా తీసి కనీసం తప్పు అయింది అని కూడా చెప్పట్లేదు, దౌర్జన్యం చేస్తున్నారు ఎదురు. ఈ ₹1,00,000 తీసి ఈ ₹1,00,000 అసలు ఏపీఎం గారు ఏ విధంగా ఇచ్చారు? మేము డ్వాక్రా లోన్ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ వచ్చిందా, సెక్రటరీ వచ్చారా, గ్రూప్ లో 10 మంది వచ్చారా, తీర్మానాలు కరెక్ట్ గా ఉన్నాయా, ఇవన్నీ అడిగి మాకు ఎంసీపీ ఇస్తారు. అలాంటిది ₹1,00,000 బయటికి తీసినారు వివోలో నుంచి. వివో ప్రెసిడెంట్ కి చెప్పారా? వివో సెక్రటరీ వచ్చిందా, కోశాధికారి వచ్చిందా, వాళ్ళకి చెప్పారా? ఏమ్మా మీరందరూ మీ గ్రామంలో సభ్యులందరికీ చెప్పారా లేదా వివోలో నుంచి ₹1,00,000 అని చెప్పి తెలుసుకుని ఎంసీపీ ఇవ్వాలి. అలాంటిది ఎవరికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో ఆయన ఎంసీపీ అలా ఇచ్చాడు అని మేము అడుగుతున్నాం.